సార్ ఇది 7.5 కేజీల మెషిను. ఓకేనా. ఇందులో వేసుకునేటప్పుడు 8 జతల వరకు బట్టలు వేసుకోవచ్చు. జోబెల్ అంటే మట్టి, పిన్నెస్లు, కాయిన్స్, చైన్స్ అన్నీ చెక్ చేయమని చెప్పండి. వేసుకునేటప్పుడు బట్టలు తీసుకొచ్చి ఒకే దగ్గర కాకుండా చుట్టూ వేసుకోమని చెప్పండి. ఇందులో బట్టలు లిక్విడ్ వేస్తారు, ఇందులో కంఫర్ట్ వేస్తారు. కంఫర్ట్కి బట్టలు లిక్విడ్కి వేసేసిన తర్వాత డోర్ క్లోజ్ చేస్తారు. ఓకేనా. అది మెయిన్ పవరు, ఇది మిషన్ పవరు. ఓకేనా. ట్యాప్ ఎప్పుడు ఓపెన్లో పెట్టుకుంటారు, మిషన్ పవర్ ఆన్ చేస్తారు. ఆన్ చేయగానే డిస్ప్లే మీద P01 అని వస్తుంది. ఎక్స్ప్రెస్ వాష్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ లైట్ వెలుగుతుంది. డైరెక్ట్గా స్టార్ట్ చేసేస్తారు. 3 బటన్స్, 1, 2, 3. ఓకేనా. వాటర్ లెవెల్ ఆటోమేటిక్, టైమర్ యూజ్ చేయకండి. టైమర్ ఆటోమేటిక్, హాట్ వాటర్ కూడా ఆటోమేటిక్. ఈ 3 కూడా ఆటోమేటిక్. ఈ మూడిటితో మీకు పని లేదు. పవర్ ఆన్ చేస్తారు, ఈ ఎక్స్ప్రెస్ వాష్ సెలెక్ట్ చేస్తారు, స్టార్ట్ చేసేస్తారు. అంతే, మిగిలినంతా మిషనే చూసుకుంటుంది. మొత్తం చూసుకున్న తర్వాత మనం హాట్ వాటర్ ఎన్ని నిమిషాల్లో మనం చేయగలం? హాట్ అన్ని వేడి నీళ్ళు రావు సార్. ఇందులో వేడి నీళ్ళు రావు. హాట్ వాటర్ అంటే వాటర్ని శుద్ధి చేసి అదే ప్యూరిఫై చేసుకుంటుంది, అంతేగాని వేడి నీళ్ళు రావు. ఓకేనా. ఇందులో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. పవర్ ఆన్ చేసిన తర్వాత ఈ మిడిల్లో బటన్ ఉంది కదా, ఇది నొక్కితే డిస్ప్లే మీద 2, 3, 4, 5 నెంబర్స్ మారుతున్నాయి కదా. ఆ నెంబర్స్ ఎరుగా కొన్ని నేమ్స్ ఉంటాయి, చూసారు కదా. ఇక్కడ నెంబర్స్ మారుతాయి. 2 ఎదురుగా ఏముంది, హెవీ. ఓకేనా. జీన్ ఫ్యాంట్లు ఏమనంటే ఇందులో వేసుకుంటారు. P3 డెలికేట్, పలసన కాతులు ఏమనంటే ఇందులో వేసుకుంటారు. P4 వైట్, ప్యూర్ వైట్ బట్టలు ఏమనంటే ఇందులో వేసుకుంటారు. ఇక్కడ వరకు 1, 2, 3 వరకు కూడా మీకు 8 జతల వరకు బట్టలు పడతాయి. ఇక్కడ నుంచి క్వాలిటీ తగ్గిపోద్ది ఇవన్నీ కూడా. ఓకేనా. ఇందులో 2 జతలు స్ట్రైన్ వాష్ అంటే 4 జతలు, మురికి ఎక్కువ ఉన్న బట్టలు కానీ శారీస్ కానీ ఇందులో వేసుకుంటారు. ఈకో వాష్ అంటే 1 డే యూజింగ్ బట్టలు, అంటే ఒక టెంపుల్కి వెళ్ళా, గుడికి వెళ్ళా, ఏదైనా ఊరు వెళ్ళా, లేకపోతే సంక్రాంతి పండుగ వచ్చిన కొత్త బట్టలు కొనుక్కొని ఒకరోజు తెల్లారి వేసేసి ఈవినింగ్ ఇప్పేస్తాం. అలాంటి బట్టలు వాష్ చేసుకోవాలని ఉంటుంది. అలాంటివి ఏమైనా ఈకో వాష్లో వేస్తారు. P7 చలికోట్లు, షటర్స్. P8 బెడ్షీట్స్, తలగడ క్లాతులు, కాలు తెలుసుకునే మ్యాటీలు ఇలాంటివన్నీ వేస్తారు. రిన్స్ అండ్ డ్రై అంటే మీరు బయట ఉతికేసిన బట్టలు ఏవైతే ఉన్నాయో మీరు ఉతికిందే కాకుండా మిషన్ కూడా మరొకసారి ఉతికేసి ఆరబెడుతుంది. ఓన్లీ డ్రై, ఇందులో ఓన్లీ ఆరబెడుతుంది. ఓకేనా. మీరు ఉతికేసిన బట్టలు ఏవైతే ఉన్నాయో, తడి బట్టలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఆరబెట్టేస్తుంది. లేదా మీరు బయటకి ఎటు వెళ్ళారు, వర్షం పడింది, లేదా మేడ పైన బట్టలు ఎండేసారు, వర్షం పడింది, అలాంటివి ఏమైనా సరే పవర్ ఆన్ చేసి P10లో పెట్టి స్టార్ట్ చేసేస్తే మీరు ఆరబెట్టేస్తుంది అనమాట. ఓకేనా. 11, 12 వద్దు. మీకు ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ నెంబర్ సెలెక్ట్ చేసేస్తారు, స్టార్ట్ చేసుకుంటారు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత రన్నింగ్ మధ్యలో డోర్ ఓపెన్ చేయకూడదు. మీరు ఏమైనా చూడాలనుకుంటే అద్దం మీద చూసుకోవాలి. ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే పవర్ ఆన్ చేస్తారు, ఎక్స్ప్రెస్ వాష్ సెలెక్ట్ చేస్తారు, స్టార్ట్ చేసేస్తారు. కానీ బటన్కి మధ్యన మినిమం గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ సౌండ్ వస్తుంది చూసారా, ఆ సౌండ్ అనేది ఆగాలి. అప్పుడు 2వ బటన్ నొక్కాలి, ఆ తర్వాత 3వ బటన్ నొక్కాలి.